ఎవడైనా ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి, కానీ ఇంట్లో ఈ రంగం పెట్టుకొని బయట బహిరంగం చేస్తే ఇజ్జత్ పోవుడు తప్ప ఇంకేం ఉండదు. అగో అట్లనే తాపకు ఇజ్జత్ తీసుకుంటున్నాడు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సభను పార్టీ రజతోత్సవాన్ని అమెరికా దేశంలో జరిపిండు. తెలంగాణ తెల్లగా చేసినామని ఓసారి ఇంగ్లాండ్ దేశం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయి చెప్పిండు. ఇప్పుడు రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లా టాక్ జర్నలిజం అనే చర్చా కార్యానికి పోయి నీతులు వల్లించిండు. మరి ఎందుకు ఇట్లా బయటికి పోయి తెలంగాణను మస్తు డెవలప్ చేసినామని చెప్తున్నాడంటే తెలంగాణలో ఎవరు ఇంటలేరు మోదేవారి మాటలు. మరి అంత తోపుతూరం అయితే కూలిపోయే ప్రాజెక్టు ఎందుకు కట్టిండ్రని అడుగుతారు కాబట్టి అందుకే ఎక్కువ శాతం బయటకే పోయి బిల్డప్ బాబాయ్ తీరుగా చెప్తున్నాడు. ఇక ఇతగాడు ఇక్కడ చెప్పిన సుతపూస మాటలు ఏంటి అంటే జర్నలిస్టుల మీద దాడి జరుగుతున్నదట. ప్రజాస్వామ్యం బతకాలంటే జర్నలిజాన్ని కాపాడుకోవాలన్నట. మరి అధికారంలో ఉన్నప్పుడు ఆ బుద్ధి ఏడబోయింది కావచ్చు. తొలి వెలుగు రఘును పోలీసులే దొంగల తీరుగా ఎత్తుకపోయేటట్టు చేస్తిరి. తీర్మార్ మల్లన్న ఆఫీసుకు పోలీసులు రౌడీలు వచ్చి బెదిరిస్తిరి, అన్ని వల కొడుతిరి. అంతెందుకు అధికారం పోయినాక కూడా మీ బల్బు తగ్గిందా అంటే మా టీవీ మీదికి పోయి జర్నలిస్టులను చంపినంత పని చేస్తుంది. తర్వాత ఇప్పటికీ వదిలిపెడతాం అనుకుంటున్నారా? అసలే వదిలిపెట్టావని మీ పార్టీ వాళ్ళు అంటే ఒక్కసారి నువ్వు మాట్లాడవైతివి. అసలు నువ్వు జైపూర్ కు పోయి జర్నలిజాన్ని కాపాడాలి అనుడేంది కేటీఆర్? తోడేలు జింక పిల్లలను కాపాడాలి అన్నట్టే ఉన్నది నీ ముచ్చట. జర్నలిజాన్ని సర్వనాశనం చేసిందే మీరు. ఫేక్ గాలను, పేమెంట్ గాలను, ఈఎంఐ గాలను పెట్టుకొని తప్పుడు వార్తలు రాయించి జర్నలిజం ఇలువ తీసేదే నువ్వు. అసలు కేటీఆర్ నీతులు చెప్తే ఎట్లా? భగవంతా నువ్వన్నా జరా తన నోటి తాళం వేయి భగవంతా. తెలంగాణ జనాలు వినలేకపోతున్నారు. నీ దండం పెడతా భగవంతా.